హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అగస్టిన్ సర్స్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చిన హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ చాలా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొని వచ్చింది. మేజర్లీ ఇట్ హ్యాస్ ది టూ కీవర్డ్స్ లైక్ రైట్ టు ఓట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్. ఈ రెండింటి మధ్య క్లారిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా త్రూ ది ఎఫ్టివేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. హియర్ దే మెన్షన్ సో మెనీ డీటెయిల్స్ ఇన్ దిస్ ఆర్టికల్. మనం వీటన్నిటిని కూడా ఒక స్ట్రక్చరల్ వేలో మనం చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ద టూ ఆర్గనైజేషన్స్ లైక్ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అండ్ అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే టూ ఆర్గనైజేషన్స్ అనేవి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని ఫైల్ చేశారు. ఆ పిటిషన్ దేని గురించి అంటే దే ఆర్ ఛాలెంజింగ్ ది సెక్షన్ 53 ఆఫ్ 2 of RP Act 1951 and Rule 11 of the Conduction of Elections Rules 1961. రీసెంట్గా సుప్రీంకోర్టులో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్స్ అనేవి సుప్రీంకోర్టులో ఒక కేసుని ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన కేసులో లైక్ పిటిషన్లో వాళ్ళు దేన్ని ఛాలెంజ్ చేస్తున్నారు అంటే సెక్షన్ 53 ఆఫ్ 2 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అండ్ రూల్ 11 ఆఫ్ ది కండక్షన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. ఈ రెండింటిని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఇండియాలో ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేవి మేజర్గా 3 ఫ్యాక్టర్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ది కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్, లైక్ వీ హ్యావ్ ది ఆర్టికల్ 324 to 329. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇండియాలో జరిగే ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. అండ్ అనదర్ 2 ఇంపార్టెంట్ ఏమున్నాయి అంటే ఆర్పిఏ యాక్ట్ 1950 అండ్ ఆర్పిఏ యాక్ట్ 1951. ఇలా ఈ మూడు కూడా ఇండియాలో జరగబోయే ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్స్ని కంప్లీట్ ఈ మూడే గవర్న్ చేస్తాయి. బేస్డ్ ఆన్ దిస్ 3 ఇండియాలో ఎలక్షన్స్ ఎలా గవర్న్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, డిఫరెంట్ ఇనిషియేషన్స్ ఎలా తీసుకోవాలి అనేది బేస్డ్ ఆన్ దీస్ 3 రూల్స్ అనమాట. అండ్ ఎలక్షన్ రూల్స్ 1961 ఆల్సో ఇట్ ఈస్ లైక్ ఏ స్టాట్యూటరీ ప్రొవిజన్. ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్. బేస్డ్గా మనకి ఒక కండక్ట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, వీటి బట్టి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ హ్యాస్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లైక్ ఆర్టికల్ 324 to 329. కరెంట్లీ వీ హ్యావ్ ది మల్టీ మెంబర్ బాడీ విచ్ మీన్స్ మనకి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అంటిల్ 1989 వీ హ్యావ్ ది ఓన్లీ సింగిల్ మెంబర్ బాడీ. అప్పటి వరకు మనకి ఏంటి అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. ఆఫ్టర్ 1989 మనకి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు మనకి రావడం జరిగింది. అయితే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే ఎస్పెషల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తామో అదే ప్రొసీజర్ వీళ్ళకి కూడా అప్లై అవుతుంది. అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అనేవి జస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్స్తో వీళ్ళిద్దరిని రిమూవ్ చేసేస్తారు ప్రెసిడెంట్. అండ్ ఇట్ ఈస్ లైక్ అండ్ అనదర్ మెంబర్స్ కూడా ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్పీ యాక్ట్ 1950 అండ్ ఆర్పీ యాక్ట్ 1951 ఇవి దేని గురించి మేజర్గా చెప్తాయంటే మనకి ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ జరిగేటప్పుడు వీ హ్యావ్ ది డిఫరెంట్ ప్రొసీజర్స్ లైక్ ఎలక్టోరల్ కాలేజ్ ప్రిపరేషన్, ఎలక్టోరల్ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అండ్ సమ్ అదర్ బిఫోర్ ఎలక్షన్స్ ప్రొసీజర్స్ అనేవి మేజర్గా డీల్ చేసేది ఆర్పీ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. ఇది ఎలా వచ్చింది అంటే పార్లమెంట్ లా చేయటం వల్ల ఇది ఒక యాక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఎలక్షన్స్ లైక్ disqualification of MPs and MLAs and some other like post exit elections ఇవన్నీ కూడా 1951 ఈ యొక్క ఆర్పీ యాక్ట్ 1951లో కవర్ అవుతాయి. మేజర్ యాక్టివిటీస్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ అనేవి 1951 ఆర్పీలో ఉంటాయి అండ్ బిఫోర్ ది ఎలక్షన్ ప్రొసీజర్స్ మేజర్లీ ఇంక్లూడెడ్ ఇన్ ది 1950. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దే ఆర్ ఛాలెంజింగ్ దిస్ సెక్షన్ 53 ఆఫ్ 2 ఆఫ్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్లీ రిస్ట్రిక్టెడ్ టు ది బిఫోర్ అండ్ ఆఫర్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఆల్సో కంబైన్డ్. అండ్ రూల్ 11 ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఇక్కడ సెక్షన్ 53 ఆఫ్ 2 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్
దేని గురించి చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్స్టిట్యుయెన్సీలో లైక్ ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక వేకెన్సీ ఉంది అనుకోండి, చాలామంది కంటెస్టెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళకి కావాలి అనేది లైక్ రిటర్నింగ్ ఆఫీసర్ ముందు వాళ్ళు ఫైల్ చేస్తారు. లైక్ బిఫోర్ వాళ్ళు ఎప్పుడైతే మాకు ఆ యొక్క ఎలక్షన్స్ లేదా పలానా కాన్స్టిట్యుయెన్సీలో మేము కంటెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు క్యాండిడేట్స్ అనేవాళ్ళు దే అప్లై సమ్ ప్రొవిజన్స్ ఎట్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అలా కాకుండా అంటే ఒక వేకెన్సీకి ఒక 10 మెంబర్స్ రావచ్చు, 20 మెంబర్స్ రావచ్చు, 30 మెంబర్స్ రావచ్చు. ఇలా వచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తారు, వీళ్ళకి అందరికీ ఎలక్షన్స్ జరిపి ఎవరికైతే మెజారిటీ వచ్చిందో వాళ్ళని ఈ కాన్స్టిట్యుయెన్సీలో విన్ అయ్యారని డిక్లేర్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయో అంతమందే క్యాండిడేట్స్ అప్లై చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ సీట్స్. ఒక వేకెన్సీకి ఒక మెంబరే అప్లై చేశారనుకోండి, అప్పుడు ఆ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ పర్సన్నే ఎలక్టెడ్ పర్సన్గా డిక్లేర్ చేస్తారు. ఇక్కడ ఇంక ఎటువంటి ఓటింగ్ అనేది జరగదు. వాళ్ళు కూడా ఏ విధంగా డిక్లేర్ చేస్తారు అంటే Form 21 ఆర్ Form 21B. మనకి ఎలక్షన్స్ రిలేటెడ్గా చాలా ఫార్మ్స్ అనేవి ఉంటాయి. లైక్ Form 6, Form 7, Form 7, Form 8. Like Form 6 majorly deals with the inclusion of voters in the electoral list, and Form 7 is about the deletion of the candidates, like not candidates, deletion of the like persons in the voter list. And Form 8 is related to the corrections, and especially we also have the Form 6A. It is about this ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్క్లూషన్ ఇన్ ది ఓటర్ లిస్ట్ గురించి Form 6A గురించి చెప్తుంది. అండ్ ఇక్కడ Form 21, Form 21B దేని గురించి చెప్తుంది అంటే Form 21 ఈజ్ అబౌట్ ది జనరల్ ఎలక్షన్ అండ్ Form 21 ఈజ్ అబౌట్ ది బై ఎలక్షన్స్. ఈ టైంలో ఏమవుతుంది అంటే ఎంతమంది అంటే ఒక నెంబర్ ఆఫ్ సీట్స్కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఎటువంటి ఎలక్షన్ అనేది జరగపోయేటప్పుడు సేమ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే వచ్చిన ఒక్క క్యాండిడేట్ని ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఆయన ఎలక్ట్ అయినట్టు బేస్డ్ ఆన్ ది Form 21 అండ్ Form 22 వీటిని యూజ్ చేసుకుని డిక్లేర్ చేసేస్తారు. ఇక్కడ ఈ పిటిషనర్స్ ఇక్కడ వీళ్ళేమంటున్నారు అంటే ఇలా మీరు డైరెక్ట్గా డిక్లేర్ చేసేయడం వితౌట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఒక పర్సన్ మీరు డిక్లేర్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఆర్గ్యూ ఏంటి అంటే మీరు ఓటర్స్ రైట్ని లైక్ దే ఆర్ డినైస్ ది ఓటర్స్ దేర్ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ డిసెంట్. వాళ్ళ యొక్క అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎలక్షన్స్ అనేవి వాళ్ళ కన్సెంట్ తెలియజేయడానికి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తామని చూస్తాము. బట్ దే ఆర్ ఆల్సో హ్యావ్ ది డిసెంట్, దాన్ని కూడా మీరు బ్రీచ్ చేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళ వాదన అనమాట. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ హ్యావ్ ది నోటా మీన్స్ నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది 2013. 2013లో మనకి ఓటర్స్ లిస్టుతో పాటు నన్ ఆఫ్ ది అబోవ్ నోటా కూడా ఉంటుంది. ఒకవేళ మనకి పైన క్యాండిడేట్స్ ఎవరు నచ్చకపోతే కిందనున్న నోటా ఆప్షన్కి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళతో కంపేర్ చేసేటప్పుడు నోటాకి ఎక్కువ ఓట్స్ వచ్చాయనుకోండి, దీన్ని బట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రీఎలక్షన్ ఏమి కండక్ట్ చేయదు. బట్ ఎవరికైతే వీళ్ళ మెజారిటీ వచ్చారో వాళ్ళకి ఆ యొక్క ఎలక్షన్స్లో విన్ అయ్యారని డిక్లేర్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే నోటా అనేది హౌ మచ్ పీపుల్ హ్యాస్ ది డిసెంట్ అనేది మనకి అంటే లైక్ ఎంతమందికి ఇది ఇష్టం లేదు, పలానా క్యాండిడేట్ మనకి ఇష్టం లేదు అనేది ఒక డిసెంట్ అనేది మాత్రం ఈ నోటాలో ఎలక్ట్ అయిన ఓట్స్ని బట్టే మనం డిక్లేర్ చేస్తాం. ఇక్కడ వీళ్ళ వాదన కూడా అదే, మీరు ఒక పర్సన్ వితౌట్ ఎలక్షన్స్ లేకుండా ఎలా డిక్లేర్ చేసేస్తారో ఆ పర్సన్కి డిసెంట్ కూడా ఉంటుంది కదా, నోటా ఆప్షన్ కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయకూడదు అనేది వీళ్ళ వాదన అనమాట. Here, according to the petitioners, the voter should also have the right to say none of the above. వాళ్ళకి ఒక ఓటర్కి none of the above చెప్పే ఆప్షన్ కూడా ఉంటుంది. హియర్ ఇలా మనము వితౌట్ పోలింగ్ అనేది అంటే ఎలక్షన్స్కి పోలింగ్ కండక్ట్ చేయకుండా ఇలా డిక్లేర్ చేయటం వల్ల ఇట్ ఈస్ వైలేటింగ్ ది సిటిజన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ ది ఆర్టికల్ 19(1)(a). ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇలా ఎలక్షన్స్ అనేవి అంటే పోలింగ్ లేకుండా ఎలక్షన్స్ లేకుండా మీరు కండక్ట్ చేయటం వల్ల సిటిజన్కు ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్లీ వీ హ్యావ్ దిస్
ఫ్యూచర్ ప్రొవిజన్ ఇన్ ది ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ, దట్ ఈస్ వీఆర్ బ్రీచింగ్ అనేది వీళ్ళు అంటే మీరు 19(1) ఆఫ్ ఏలో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీరు బ్రీచ్ చేస్తున్నారు. మనది డెమోక్రటిక్ కంట్రీ కదా, ఇక్కడ మనకి ఏంటి అంటే ఎవరే మనకి ఇష్టమైతే వాళ్ళకి ఎలా ఓట్ చేస్తాము, ఇష్టం లేని వాళ్ళకి కూడా మనకి ఓట్ వేసే ఛాన్స్ అండర్ వీ హ్యావ్ ది నోటా కింద ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చెయ్యట్లేదు, వాళ్ళ డిసప్రూవల్ మీరు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీరు ఎందుకు కన్సిడర్ చెయ్యట్లేదు అనేది పిటిషనర్స్ వాదన అనమాట. అందుకనే వాళ్ళు ఈ సెక్షన్ 53 ఆఫ్ 2 ఆఫ్ ఆర్పిఏ యాక్ట్ 1951 అనేది ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అండ్ దే ఆర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇట్ ఈస్ అన్ అన్కాన్స్టిట్యూషనల్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసి వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ చాలా డిస్టింక్షన్ చేసింది. అంటే ఈ ఒక ఇష్యూని 2 కాన్సెప్ట్స్ కింద డిస్టింక్షన్ చేసింది. ఎలా డివైడ్ చేశారు అంటే రైట్ టు ఓట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్. రైట్ టు ఓట్ అనేది ఇట్ ఈస్ ఏ స్టాచ్యురీ రైట్. ఇక్కడ ప్రతి ఒక్కరికి రైట్ టు ఓట్ అంటే ఓటు వేసే హక్కు అనేది ఉంటుంది. అయితే ఇది అనేది ఒక స్టాచ్యురీ రైట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది వాళ్ళు క్లారిఫై చేశారు. ఈ ఎంటైర్ ఇష్యూని వాళ్ళు రెండింటిగా విభజించారు. ఫస్ట్ వన్ రైట్ టు ఓట్ కింద ఫ్రీడమ్ ఆఫ్ ఓట్. రైట్ టు ఓట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓట్ వేసే హక్కు అనేది స్టాచ్యురీ రైట్. అండ్ బిఫోర్ ఆల్సో సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా కేసెస్లో దిస్ రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పారు. ఎందుకంటే we have the article 326 under which we have the universal adult franchise. Universal adult franchise means 18 years ఎవరికైతే నిండాయో వాళ్ళందరూ automatic means whenever they applied for the election commission under form 6 they will come under the electoral list so that they have the right to vote అనేది మనకి ఆర్టికల్ 326 కింద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో దట్ చాలా కేసెస్ సుప్రీం కోర్ట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పారు. హియర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కమ్ అప్ విత్ ఏ న్యూ రైట్ రికగ్నైజింగ్ దిస్ రైట్ టు ఓట్ యాజ్ ఎ స్టాచ్యూర్ రైట్, రికగ్నైజింగ్ ఇట్ యాజ్ ఎ స్టాచ్యూర్ రైట్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఇట్ మస్ట్ బి రిమెంబర్ బికాస్ హియర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ది స్టేట్మెంట్ లైక్ రైట్ టు ఓట్ అనేది స్టాచ్యూరీ రైట్. And it is also comes under the section 62 of the Representation of People Act 1951 అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది ఫండమెంటల్ రైట్ కాదు, స్టాచ్యూర్ రైట్, ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకి 3 డిఫరెంట్ రైట్స్ ఉంటాయి. those are comes under the constitutional provisions that comes under the constitutional rights. And fundamental rights means those are the provisions which covers under the fundamental rights. those are called as the fundamental rights. And statutory rights అంటే ఏంటంటే పార్లమెంట్ ఏదైనా లా తీసుకొని వచ్చి దాని మీద ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద వాళ్ళు లా తీసుకొని వచ్చి దాన్ని యాక్ట్గా చేసినట్లయితే, అంటే దాన్ని పార్లమెంట్లో పాస్ చేసి అది యాక్ట్గా కన్వర్ట్ అయినట్లయితే దాని నుంచి వచ్చే పవర్నే మనం స్టాచ్యురీ రైట్ అంటాం. కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చేది కాన్స్టిట్యూషనల్ రైట్. అండ్ మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి కదా, ఆర్టికల్ 14 to నియర్లీ 32 ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్. వీటిలో ఉండే ప్రొవిజన్స్ మనం ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. హియర్ మనం ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్, బిఫోర్ ఆల్సో వి స్టేటెడ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ కవర్స్ అండర్ ది ఫండమెంటల్ రైట్ 19(1) ఆఫ్ ఏ, సో దట్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది ఫండమెంటల్ రైట్ freedom of expression, freedom of speech and expression. Here this right to vote అనేది statutory right అని గవర్నమెంట్ క్లారిఫై చేస్తుంది బికాజ్ ఇట్ కమ్స్ అండర్ ది సెక్షన్ 62 ఆఫ్ ఆర్పీ యాక్ట్ అండ్ ఆర్పీ యాక్ట్ 1951. అండ్ ఆర్పీ యాక్ట్ 1951 కూడా ఒక స్టాచ్యురీ యాక్ట్ మీన్స్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, అంటే ఒక పార్లమెంట్ ఒక సబ్జెక్ట్ గురించి లా తయారు చేసి లేటర్ ప్రెసిడెంట్ చేత అప్రూవల్ చేసి యాక్ట్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి సో దట్ ఇట్ ఈస్ ఎ స్టాచ్యురీ యాక్ట్. సో దట్ దాని నుంచి వచ్చింది కాబట్టి రైట్ టు ఓట్ అనేది స్టాచ్యురీ రైట్ అని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ సమ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ కూడా దీనికి ఉన్నాయి అనేది వీళ్ళు ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందనమాట. మనం ఇన్ షార్ట్లో మనం చూసినట్లయితే పార్లమెంట్ గివ్స్ యూ ద రైట్ టు ఓట్ అండ్ ఇట్ కెన్ బి రెగ్యులేటెడ్ హౌ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్డ్. మనకి రైట్ టు ఓట్ అనేది పార్లమెంట్ ఇచ్చింది అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అండ్ ఇట్ కెన్ ఆల్సో రెగ్యులేటెడ్ బై ది పార్లమెంట్ అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎఫిడవిట్లో ఫైల్ చేశారు. అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోటి కూడా ఏం క్లారిఫై చేసిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ లైక్ రైట్ టు అంటే మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరికి ఓట్ వేయాలి, వెన్ ఏ ఓటర్ యాక్చువల్లీ క్యాస్ట్ ఏ ఓట్,
ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది కదా. అండ్ ఇది ఎప్పుడు అప్లికేబుల్ అంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ పర్సన్ని చూస్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది వస్తుంది అనేది వీళ్ళు చెప్పారు. ఇట్స్ లైక్ ఎయిదర్ ఫర్ ఆర్ అగైనిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్. వీళ్ళు దీన్ని చెప్తూ సుప్రీంకోర్టు అంటే 2013 అండ్ 2003లో కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన 2 సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్స్ని వీళ్ళు కోట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది 2 times న్యూస్లో ఉంటుంది, లైక్ 2003 అండ్ 2013. 2003లో ఇట్ ఈస్ లైక్ ఎన్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈ 2 కేసెస్లో ఏంటి అంటే వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ లిస్ట్ ఎవరెవరు ఎలక్షన్స్లో అంటే కంటెస్టెంట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ లిస్ట్ అంతా ఇవ్వాలి, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ఒక బ్యాలెట్ పేపర్లో వాళ్ళకి ఇవ్వాలి అండర్ ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ అనేది 2003 ఆఫ్ PUCL అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అసోసియేటివ్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. బట్ పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసులో ఏం చెప్పారు అంటే బికాస్ ఈ టైంలోనే మనం నోటా అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేసాం బ్యాలెట్ పేపర్లో. సో దట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ నోటాని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దే ఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చిందో వాళ్ళు సేమ్ థింగ్ రీకోట్ చేశారు. ఎప్పుడు ఇది ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే ఇది అప్లికేబుల్ అనేది వాళ్ళు చెప్పారు. అండ్ కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006లో కూడా సుప్రీంకోర్టు సమ్ క్లారిఫికేషన్ ఇచ్చింది, లైక్ రాజ్యసభ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులేటెడ్ బై ది లా అనేది లైక్ లా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పార్లమెంట్ ప్రిపేర్ చేస్తూ వస్తుంది. అంటే పార్లమెంట్ కెన్ రెగ్యులేట్ దిస్ రాజ్యసభ ఎలక్షన్స్ అనేది ఆల్రెడీ కుల్దీప్ నాయర్ ఏదైతే కేసులో ఇచ్చారో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాదన. ఫైనల్గా ఒక కన్క్లూషన్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే రైట్ టు ఓట్ అనేది ఒక స్టాచ్యురీ రైట్ అండర్ RP Act 1951 అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇది కూడా ఫండమెంటల్ రైటే అండర్ ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ. ఓకే, అయితే బట్ ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఓన్లీ వెన్ పోల్ టేక్స్ ప్లేస్. పోల్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. ఒకవేళ పోలే జరగకపోతే ఈక్వల్ పీపుల్ వచ్చినట్లయితే పోల్ జరగదు కదా, అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ లేదు. అండ్ మాకు ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ప్రొవిజన్ ఎలాగొచ్చింది అంటే మీరు ఇచ్చిన సుప్రీంకోర్టు కేసే దట్ ఈస్ కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ కేసులో దట్ లా కెన్ బి రెగ్యులేటెడ్ దిస్ ఎలక్షన్స్ అనేది మీరే కదా చెప్పారు. సో దట్ మేమే రెగ్యులేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే పోల్ జరుగుతుందో అప్పుడే ఇది అనేవి లైక్ రైట్ టు ఓట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది అప్లికేబుల్. ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఓన్లీ పోల్ జరిగినప్పుడు మాత్రమే, ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే. ఎలక్షన్స్ జరగలేనప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది లేదు. ఇది దేనివల్ల మేము చెప్తున్నాము అంటే వీ హ్యావ్ దట్ రెగ్యులేటర్ బికాస్ వీ హ్యావ్ ది పార్లమెంట్, వీ కెన్ ఆల్సో మేక్ ది లాస్. సో దట్ మేము రెగ్యులేట్ చేసిన దాన్ని బట్టి ఇది చెప్తున్నాము అనేది వాళ్ళు ఇచ్చిన వాదన. ఓకే, here finally the Supreme Court decisions in this case will determine whether the voters can demand a nota poll even in the uncontested elections and possibly reshaping the idea for the electoral freedom of India. దీని గురించి సుప్రీం కోర్ట్ డెసిషన్ గురించి we will wait this, but finally I want to give this clarification. రైట్ టు ఓట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే స్టాచ్యురీ రైట్ అండర్ సెక్షన్ 62 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ది ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అంటే కంటెస్ట్ చేసిన ఎలక్షన్లో ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్. ఇట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసింది. అండ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఈజ్ ఓన్లీ ఎగ్జిస్టెడ్ వెన్ ది పోల్ టేక్స్ ప్లేస్. పోల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఉంటుంది. ఇఫ్ నో పోల్, ఇప్పుడు పోలింగ్ అనేది జరగకపోతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండదు. That is all the details about this right to vote and freedom of voting. Thank you so much. Have a happy day.